నమస్కారం అండి. నేను మీ నండి రవికుమార్‌ని. రియల్ భూమి విషయంకి పునఃస్వాగతం. చాలామంది అడుగుతున్నారు. ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్‌మెంటు తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతోందా? పెరగనుందా? అదేవిధంగా లాంగ్ టర్మ్ ఎట్లా ఉంటుందసలు? తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ భవిష్యత్తు ఏమిటి? మీ అభిప్రాయం ఏంటి చెప్పండి అని చెప్పి ఇక్కడ అడగటం జరుగుతుంది. ఎందుకంటే ఇది మనం అందరం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాల్లో మనం గర్వించదగ్గ విషయం. ఒకప్పుడు చాలా గర్వించాం. ఇప్పుడు కొంచెం తక్కువ గర్విస్తున్నాం. రాబోయే కాలంలో ఏమో ఎలా ఉంటుందో తెలీదు. ఎందుకు అంటే 40% 40% సేల్స్ ఎన్ఆర్ఐలకి అవుతుంది. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా హై ఎండ్ ప్రాజెక్ట్స్ అన్నిటిలో కూడా అంటే చక్కటి గేటెడ్ కమ్యూనిటీ అన్ని ఫెసిలిటీస్ ఉన్నవన్నీ కూడా ఎన్ఆర్ఐలే ఎక్కువగా మొగ్గు చూపించి వాళ్ళ గురించి కానీ, పెట్టుబడి గురించి కానీ, వాళ్ళ పేరెంట్స్ గురించి కానీ, సిబ్లింగ్స్ గురించి కానీ ఇట్లాంటి వాటిలో పెట్టుబడి పెడుతున్నారు. అది 40% ఆఫ్ టోటల్ సేల్స్ వాళ్ళు. అంటే ఇట్స్ ఎ లార్జ్ చంక్. ఎందుకంటే మనకి తెలుసు తెలుగు రాష్ట్రాల్లో మనము చదువు మీద పెట్టే ప్రాధాన్యత వేరే వాళ్ళు ఎవ్వరు ఎక్కడ మీకు అది గమనించదు. అండ్ ఎంత కాంపిటీటివ్‌గా మన పిల్లల్ని మనం పెంచుతామో అందరికీ తెలుసు. అదే కాంపిటీటివ్‌గా ఈ రోజున వాళ్ళు పెట్టుబడులు పెట్టటం, వాళ్ళు మల్టిప్లై చేసుకోవటం, వాళ్ళు తల్లిదండ్రులకు దూరంగా ఉన్న తల్లిదండ్రుల పట్ల వాళ్ళకున్న ప్రేమ మాత్రం చెక్కు చెదరకుండా ఉండి వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో, తెలుగు రాష్ట్రాల్లో ఈ విధమైన వాతావరణం ఉంది కాబట్టి, తెలుగు రాష్ట్రాలు ఈ సంవత్సరం ఇప్పుడు ఎందుకు ఇలా అడుగుతున్నారంటే, ఈ ట్రంప్ దెబ్బకి ఎంతమంది వస్తారు ఇక్కడికి? వచ్చి పెట్టుబడులు ఎంతమంది పెడతారు? ఈ పెట్టుబడులు ఇదివరకు గతంలాగా ఉంటాయా లేదా అన్నది ఒక సందేహం అయితే చాలా మందిలో కనిపిస్తుంది. దానికి కారణాలు లేకపోలేదు. మనందరికీ తెలిసిన కారణాలే. ఈ రోజున ఎవరైనా హెచ్-1బీ వాళ్ళు వెనక్కి వస్తే మళ్ళీ వెళ్ళేదాకా గుండెలో గుబురు అలా కొడుతూనే ఉంటుంది. ఏ రకంగా మళ్ళీ ఎటువంటివి ఓవర్‌నైట్ చేంజ్ అయిపోతున్న పాలిసీస్ కాబట్టి, నేను కూడా మీ అందరిలాగానే నేను కూడా ఈ సంవత్సరం అయితే నాకు కూడా అనుమానంగానే ఉంది. 40% ఉండకపోవచ్చు. అందులో సగం అయిపోయి 20% సేల్సే జరగొచ్చు. అంటే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరము సేల్స్ 20%, 50% పడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరు? ఎన్ఆర్ఐ పెట్టుబడులు. ఇక లోకల్‌గా మనం ఆలోచిస్తే ఇక్కడ లోకల్‌గా ఐటీ ఇండస్ట్రీలో టీసీఎస్ వాళ్ళు నిన్న మొన్నో తీసేశారు. మళ్ళీ తర్వాత ఎగ్జిట్ పాలిసీ కూడా ఇచ్చారు వాళ్ళ ఎంప్లాయీస్‌కి 80,000 మందికి వెళ్ళిపోవడానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అండ్ టీసీఎస్ రిజల్ట్స్ కూడా వచ్చాయి. పెద్ద ఆశాజనకంగా లేవు. అండ్ డిసప్పాయింటింగ్‌గా ఉన్నాయి. ఇది మనం తెలుసుకోవాల్సింది. కాబట్టి ఇంత పెద్ద మేజర్ కంపెనీ మనకి ప్రీమియర్ ఇన్‌స్టిట్యూషన్స్ టీసీఎస్ తర్వాత మిగతా రిజల్ట్స్ కూడా వస్తాయి. ఎందుకు ఇలా జరుగుతోంది? ఎందుకంటే ఏఐ ఎఫెక్ట్ చాలా మటుకు లార్జ్‌లీ ఏఐ ఎఫెక్ట్. ఇక సెకండరీ చూస్తే ఇక గ్లోబల్‌గా ఇటువంటి ట్రంప్ ఎఫెక్ట్ అనండి లేకపోతే గ్లోబల్‌గా ఏఐ యుటిలైజేషన్ పెరిగిపోయి, ఏఐ బడ్జెట్ పెరిగిపోయి వీళ్ళందరినీ కూడా తగ్గించేయటం జరిగిపోతుంది. లాంగ్ టర్మ్ కాస్ట్ సేవింగ్స్ ఉంటాయి ఏఐ తోటని చెప్పి ఉద్దేశంతోటి ఇప్పుడు రోల్స్ మీద ఉన్న వాళ్ళెవరికీ కూడా ఎన్హాన్స్‌మెంట్ ప్రమోషన్స్ లేవు. ఇటు పక్కన ఉన్న వాళ్ళని తీసేయడం కూడా జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఇది దృష్టిలో పెట్టుకొని కొత్త ప్రాజెక్ట్స్ లాంచ్ చేసేటప్పుడు ఆఫ్‌కోర్స్ బిల్డర్స్ కూడా దే విల్ హావ్ దేర్ ఓన్ డేటా. వాళ్ళకి కూడా ఉన్నారు కన్సల్టెన్సీస్, మార్కెటింగ్ వాళ్ళు ఉన్నారు. జేఎల్ఎల్ వాళ్ళు, ఎనరాక్ వాళ్ళు వాళ్ళ రిపోర్ట్స్ ఇస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ కూడా నేను ఆలోచించే విధంగానే ఉన్నాయి. ఆల్మోస్ట్ మేజర్ సిటీస్ అన్నిట్లో కూడా 38% దాకా కూడా మన హైదరాబాద్‌లో తగ్గింది. మిగతా వాటిలో కూడా 20-38% అన్ని చోట్ల కూడా ఈ అమ్మకాలు తగ్గాయి. మందకొడిగా సాగుతున్నాయి. కాబట్టి మీరంతా కూడా గతంలో వలె కాకుండా ఇప్పుడు ఖచ్చితంగా డిసెంబర్‌లో మనము ఆర్ గోయింగ్ టు సీ డిప్ ఇన్ ఎన్ఆర్ఐ సేల్స్. అదేంటంటే 2 రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకి మనం ఆనందించాల్సింది ఏంటంటే కొంత అవగాహన పెరిగింది. ఈ అనుమానాలు, భయాందోళనలతో పాటు కొంత కొంచెం రకమైనటువంటి భవిష్యత్తులో ఎలా ఉంటుంది అని చెప్పి జరగడం జరుగుతుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడి మాత్రం దేన్ని చూసి పెట్టుకోవాలి మనము? పదే పదే చెప్తుంటా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ అయ్యే ఏరియాసు, కనెక్టివిటీ పెరిగే ఏరియాసు, ఐటీ ఇండస్ట్రీని బాగా పెంపొందిస్తున్నటువంటి ఏరియాసు, అర్బనైజేషన్‌కి వీలున్నటువంటి ఏరియాసు, ఇలాంటి ఏరియాస్‌లో పెట్టుబడులు పెట్టుకుంటే మనకి డోకా ఉండదు. ఓకే. సో, అలాంటి ప్లేసెస్ మనం ఐడెంటిఫై చేస్తే మనకి గతంలో చెప్పుకోవడం జరిగింది. అటువైపు అమరావతి
మన ఆంధ్రప్రదేశ్ అమరావతి కేసు చూస్తే మనకి వైజాగ్ నుంచి ఇటు డౌన్ మనకి ఎక్కడైతే రాజమండ్రి ఉంది, ఇవన్నీ కూడా కాకినాడ ఉంది మధ్యలో స్మార్ట్ సిటీ, రాజమండ్రి ఉంది. ఆ తర్వాత ఇక్కడ డౌన్లోకి వస్తే మనకి గన్నవరం ఉంది. అమరావతిలో మనం కొనే పరిస్థితి లేదు, ఆల్రెడీ రేట్లు బాగా పెరిగిపోయి ఉన్నాయి. ఇక పైకి ఇటువైపు వస్తే మనకి నెల్లూరు, తిరుపతి చాలా బాగున్నాయి. లాస్ట్ కర్నూలు. ఈ ప్లేసెస్ అన్నీ కూడా హ్యాపెనింగ్ ప్లేసెస్. ఈ ప్లేసెస్లో కనుక మనం పెట్టుబడి పెట్టుకుంటే అక్కడ ఏదో ఒకటి జరుగుతుంది కాబట్టి, ఏదో ఒక రకమైన ప్రాజెక్ట్స్ వస్తున్నాయి కాబట్టి, అండ్ అక్కడ ఐటీ ఇక్కడలా కాకుండా ఒకే దగ్గర సెంట్రలైజ్ అయిపోకుండా అన్ని చోట్లకి స్ప్రెడ్ అవుట్ చేస్తున్నారు కాబట్టి డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా సెంటర్స్ వస్తున్నాయి ఇక్కడికి. మన క్వాంటమ్ వ్యాలీయే కాదు, మిగతా డేటా సెంటర్స్ కూడా అక్కడ వాళ్ళు అక్కడికి మొత్తం, ఎందుకంటే అక్కడ ఏమి లేదు ఇన్నాళ్ళు, ఇప్పుడు స్ప్రెడ్ అవుట్ చేస్తున్నారు. ఇప్పుడు అవకాశం ఉంది, ఓపెన్ ల్యాండ్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వీళ్ళంతా కూడా ఇక్కడ చూశారు. తెలంగాణలో ఈ ఎవరైతే సిబిఎన్ గారు ఇక్కడ తెలంగాణలో చూసిన అనుభవాన్ని, ఆయన ఆ అనుభవం తీసుకుని ఆ అనుభవం మీద ఆయన ఒక నైపుణ్యం కాల్చి ఇవాళ అక్కడ గైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ ఆంధ్ర వాళ్ళు ఆ విధంగా దృష్టి అవుతుంది. ఇన్నాళ్ళు వెనకపడ్డ రాబోయే కాలం బాగుంటుందని చెప్పి మనందరూ కూడా ఆశిద్దాం. ఇక మన హైదరాబాద్కి వస్తే హైదరాబాద్ అంతా కూడా ఎంఫసిస్ అంతా కూడా ఇప్పుడు లుక్ ఈస్టు, తర్వాత ఇప్పుడు లుక్ సౌత్లోకి వచ్చేసాం. సౌత్ వైపే ఎక్కువ డెవలప్మెంట్స్ అన్నీ జరుగుతున్నాయి. సౌత్ కేసే అందరూ చూస్తున్నారు. సౌత్ కేసే రేట్లు కూడా అఫోర్డబుల్గా ఉన్నాయి. ఈ రోజు కూడా నార్త్ సైడ్ మనం వెళ్తే మేడ్చల్ సైడ్ కానీ ఎక్కడ కానీ 2.5 కోట్లు 3 కోట్లు ఎకరం ఉంది, ఎక్కడ తక్కువ లేదు. ఈ రోజుకి అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇంత శ్రద్ధతో ఉన్నా కూడా వాళ్ళు ఇంకా కూడా ఆ రేట్లు మాత్రం అలా హోల్డ్ చేసి పట్టుకునే ఉంటున్నారు. అందువల్ల ఆ రేంజ్లో కొని ఇవాళ కట్టడాలు కట్టి అమ్మాలి అంటే అమ్మలేని పరిస్థితి ఉంది కాబట్టి భయపడుతున్నారు. అది ఆ కాస్ట్ మనం వీళ్ళకి పాస్ ఆన్ చేయలేకపోతున్నాం. అక్కడ 10,000 పెడితే ఎవరు కొనుక్కోరు, 8,000 పెడితే ఎవరు కొనుక్కోరు అని చెప్పి బిల్డర్స్ కూడా అటువైపు స్టార్ట్ చేయడానికి కొత్త ప్రాజెక్ట్స్ చాలా తక్కువగా వస్తున్నాయి. అది మనం ఇవన్నీ గుర్తుంచుకుంటే అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే రాబోయే కాలం ఇప్పుడు ఏదైతే ఈ క్వార్టర్ డిసెంబర్ ఎండ్, ఈ క్వార్టర్లో మనకి అటో ఇటో తెలిసిపోతుంది, క్రిస్టల్ క్లియర్ పిక్చర్ చూస్తుంది. జనవరికి దశ మారుతుంది. దశ ఎటువైపు మారుతుంది అన్నది ఓన్లీ కాలమేని చెప్పాలి తప్ప ఎవ్వరు ప్రిడిక్ట్ చేయలేరు. 40% అయితే ఖచ్చితంగా ఉండదని చెప్పి మాత్రం నేను కూడా నమ్ముతున్నాను. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా, బిల్డర్స్కి మరీ చెప్తున్నాను, కొత్త ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ముందడుగు వేయండి. సొంత ల్యాండ్ కాకుండా బారోడ్ మనీ తోటి హై కాస్ట్లో కొనుక్కుంటున్నప్పుడు మాత్రం 1-2 సార్లు ఆలోచించి మీరు కొత్త ప్రాజెక్ట్స్ లాంచ్ చేయండి. సరేనా? మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో. నమస్కారం.